క్రికెట్ పట్ల యువతలో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోందని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక బానోజీ తోట రోడ్ నెంబర్ 2లో సీనియర్ క్రీడాకారులు కసిరెడ్డి నూకరాజు, నేషనల్ క్రికెటర్ సీకే నాయుడు, ఊరుకూటి రాజారావు, శెట్టి రమణల ఆధ్వర్యంలో గాజువాక క్రికెట్ అకాడమీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన క్రికెట్ పట్ల చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల దాకా మక్కువ చూపుతారని అన్నారు. గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. ఇదే వార్డు నుంచి నేషనల్ క్రికెట్ ఆడాను మన సీకే నాయుడు. అది మన వార్డు కూడా ఫస్ట్ మన వార్డులో నుంచి కూడా ఆడింది ఒక్కనే, గాజువాక నుంచి కూడా ఆడింది ఒక్కనే సీకే నాయుడు. అంటే 5 నేషనల్స్ ఆడాడు. ఇదే వార్డు నుంచి ఆడాడు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్న వాడి కృష్ణారావు గారు ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ మన జిఎస్టీ డైరెక్టర్ గా చేస్తున్నాడు అతను. ఇదే వాటి నుంచి అతను ఎడ్యుకేషన్ పరంగా అయింది, స్పోర్ట్స్ పరంగా మనం దానికే ఎంకరేజ్మెంట్ చేస్తామండి. స్పోర్ట్స్ పరంగా ప్లస్ ఇంకా ఈ టోర్నమెంట్ ఈ గ్రౌండ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే ఎంతో మంది గ్రౌండ్లు పెడుతున్నారు. ఇప్పుడు అందరూ ఉన్నారు ఈ వార్డులో, ప్రతి ఒక్కరు పిలిచి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరు 3,000 4,000 ఫీజు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళందరూ పేదలందరూ నాకు క్రికెట్ ఆడాలనిపిస్తుంది, వాళ్ళకి ఆడాలనిపిస్తుంది, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. ఆ ధ్యేయంతో మన బ్రదర్ అయినటువంటి రాజారావు గారికి, చట్రాబు గారికి చెప్పడం జరిగింది. కానీ 2 లక్షలు ఖర్చు అవుతుంది, దీన్ని మాకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ గాజువాక పాత గాజువాక నుంచి వచ్చి మా ఒక్కొక్కరు మనిషి 2.5 లక్షలు పెట్టారు. దీనికి 5 లక్షలు ఖర్చు అయ్యింది. 7 లక్షలకు వచ్చింది. వాళ్ళు అమౌంట్ తీసుకొచ్చి 5 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళు బిజినెస్ పరంగా చేయలేదు, స్పోర్ట్స్ ఉన్న ఒక మక్కువతో, క్రికెట్ ఒక మక్కువతో మన వార్డులోకి పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి వీళ్ళకి ఇక్కడ వార్డులో వచ్చి మనకి డబ్బులు పెట్టడం జరిగింది. సో అలాగే ఇద్దరికి అన్న, మీకు ఇద్దరికి చాలా థ్యాంక్స్ అన్న. మా వార్డుని పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి మేము అనుకున్నది పెద్ద కార్యక్రమం చేద్దాం ఇద్దరికి, కానీ టైం కుదరలేదు. సో అందువల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన ఉదా వార్డులో నుంచి మీకు అందరికీ తెలియాలి, ప్రభుదాస్. అందరికీ నమస్కారం. ఈరోజు 65వ వార్డులో మరి గాజువాక క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి బాక్స్ క్రికెట్ ప్లస్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని పెట్టడం జరిగిందండి. ఇందులో మరి సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి నూకరాజు గారు, రాజారావు గారు, అలాగే రమణ గారు, ఈ ముగ్గురు మళ్ళీ వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి పెట్టారు. ఇక్కడ పిల్లలకి ఈ ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వాలి, క్రికెట్ లో ట్రైన్ చేయాలి, భవిష్యత్తులో మంచి ప్లేయర్స్ గా తయారు చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా సీనియర్స్ పెట్టినటువంటిది. అలాగే ఈ రోజు మనకి ఈ బాక్స్ క్రికెట్ కూడా ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకి గ్రౌండ్స్ తక్కువైపోతుంది. చాలా మందికి ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ ఉందంటే చాలా గుడి కట్టేస్తున్నారు. గుళ్ళు కట్టేసి ఆడుకోవడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మన పిల్లలకి ఆడించాలి కనుక అని చెప్పి వినూత్నంగా ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళు చేయడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా జీవీఎంసీ నుంచి ప్రతి వార్డులో 2వ బాక్స్ క్రికెట్ ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.